నేను ముందుగానే లెక్కలేసుకుని ప్రతి చోట కూడా నేనేమి డబ్బులు దాచకుండా ఇంకెందుకు ఉద్యోగం చేస్తారు మీరు కుదిరేయండి, ఇంకో 2 ఏళ్ళు పోయి కుదిరేయండి. వేలాది రూపాయలు చేసేటటువంటి ఉద్యోగస్తుల్ని నా కూతురు ఏమంటాను, కుదిరేయండి, నో టైం లేదు. ఎందుకో నేను భయపడిపోయింది. 8 లక్షలు చేయాల్సింది 8,000 చేశాను LIC నెప్పేశాను అందరూ. నాకు ఎప్పుడిందండి 50 సంవత్సరాల క్రితం నుంచి దేవుడు రాక వచ్చేస్తున్నారు. 8,000 చేశాను LIC. ఎవడైనా 8,000 చేస్తాడా? మామూలు వాళ్ళు మీరు ₹1,00,000 2 లక్షలు 3 లక్షలు చేశారు. కాబట్టి పేదలైన మీరు పర్లోక రాజ్యము ఏమండి మాకు ఇక్కడ పాస్టర్ లేరు. ఒక 2 నిమిషాలు టేపు వింటే చాలు నాన్న వింటారు, చాలు నువ్వు అన్నాడు. 1964 రష్యన్ జవాబుగా పాస్టర్ లేరు, టేపు వింటున్నాం చాలునా అంటే అబ్రహాం తీసుకురండి వాళ్ళు కూడా ఏసను తీసుకొచ్చి రొట్టి రాక్షసు ఇప్పించుకోవడానికి చెప్పాడు. అక్కడ టేపు వింటే చాలు. అప్పుడు బుద్ధిలేని కైకులు కాదండి, బుద్ధిలేని కైకుల్లోనే అక్కడ తెలియని వారిని తెలియకుండానే ఉన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చింది చేస్తారండి, అందుకే చెప్పలేదు నేను చాలా మంది. మరి ఇంగ్లీష్ వచ్చినటువంటి ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు? ట్రాన్స్ఫర్ చేశారా మీరు? అమ్మా వస్తువు తీసేసిన ఎంత గొప్ప జగడాలతో ఉన్నారు. నిజంగా తీసేసిన వాడు కూడా వాళ్ళ స్వభావాలు మార్పులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతారా? నీ హృదయమే దేవుని ఆలయం. దేవుడు లోపలికి వచ్చి నివాసం చేసేటటువంటిదిగా దేవుడు చేసుకుంటాడు. లోపల నీ పిల్లలకి శ్రమ. ఈ 25వ అధ్యాయం తీద్దామని ఇలా పేజీ తిరిగేద్దామంటే ఇలా కనుక 25 వచ్చింది. గుర్రాన్ని వెనక కట్టడం ఇదేంటి? ముందు కడితే అంత కాదు గుర్రం, వెనక కడితే వెనక గుర్రం. అది అవసరమే. ఎప్పుడు 10 లక్షలలో ఆ స్టేజ్కి ఎదగాలంటే బుధవారం 6 గంటలకు రావాలి, 9:30 క్రికెట్ పోవాలి, శుక్రవారం ఫోటో కోసం ఉండాలి, ఆదివారం బెంగళూరు వచ్చి నీ నిమిత్తమో నీ పిల్లల నిమిత్తమో ఏడాలి ఎత్తుకెత్తబడమమ్మా. అప్పుడు రాజుగారు వారికి చెప్పినట్లుగా కళలో రాత్రి కలుపు స్వప్నములలో నేను ఎందుకు చెప్పలేదు? దేవుడు చెప్తే తీసేస్తాను.